హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లొకేషన్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి హౌ టు క్రియేట్ ఫర్ యాక్సెస్ టు పిన్ ఆథరైజేషన్ టోకెన్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఎలా జనరేట్ చేస్తాం అనే దాని గురించి ఈరోజు చూద్దాం. ఓకే, ఇది ఒక సింప్లెస్ట్ వేలో క్రియేట్ చేసి చూపిస్తాను అండ్ మనకు ఈజీగానే ఉంటుంది. ఓకే, ఎక్కువ టెన్షన్ లేదు. ఓకే, డోంట్ వరీ. ఇంకా నేను కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ నేమ్ వచ్చేసి టోకెన్ అని క్రియేట్ చేద్దాం. టోకెన్ టెస్ట్. ఓకే, అండ్ దీన్ని మనం సేవ్ చేద్దాం. ఇందులో ఒక థ్రెడ్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ థ్రెడ్ లో మనకు బేసిక్ గా ఏం చేయొచ్చు. ఓకే, ఈ థ్రెడ్ వచ్చేసి జనరేట్. ఓకే, ఓకే, ఈ టోకెన్ లో మనము ఇందులోకి మనము ఒకటి రాయాలి. ఒకటి హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇది టోకెన్. ఓకే, ఇది మన టోకెన్ క్రియేషన్ కి. ఓకే, ఇందులో మనకు బేసిక్ ఏంటంటే ఈ దీనికి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కిందకు వచ్చామంటే కాన్ఫిగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇందులో డిఫాల్ట్ అని అండ్ హెడర్ కుకీస్ అండ్ ఇలాగే మనకు హెచ్టిటిపి ఆథరైజేషన్ ఇక్కడ పోస్ట్ అండ్ ప్రీ రిక్వెస్ట్ సెట్ assertions and config elements. ఇన్సైడ్ ఆథరైజేషన్. ఒక్క నిమిషం, ఇది ఆథరైజేషన్ కనపలేదు. ఆ, ఇక్కడ ఉంది. కాన్ఫిగ్ ఎలిమెంట్ లోనే హెచ్టిటిపి ఆథరైజేషన్ మేనేజర్ అని చెప్పి ఒకటి ఉంది. ఓకే, బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు టోకెన్స్ అన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, బేసిక్ ఏంటంటే ఇక్కడ మనకు హెచ్టిటిపి రిక్వెస్ట్ అని కామన్గా మనం ఇది యూఆర్ఎల్ అని పెట్టేసి పోస్ట్ కానీ గెట్ కానీ. ఓకే, అండ్ దానికి హెడర్స్ యూజ్ చేసేసి హెడర్స్ని. ఓకే, ఇక్కడ కాన్ఫిగ్ ఎలిమెంట్లోనే మనకు హెడర్స్ కూడా ఉంటుంది కదా. హెడర్ మేనేజర్, ఇక్కడ హెడర్ మేనేజర్లో మనకు ఏవైతే కావాలనుకుంటే అవి పెట్టేసి మనం ఎంటర్ చేస్తే అంటే రన్ చేస్తే మనకు టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. అది ఒక రకం. ఆథరైజేషన్ అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మనం బేసిక్గా ఈ డమ్మీ తీసుకుంటున్నాం కాబట్టి ఇది మన రిక్వెస్ట్. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ http రిక్వెస్ట్ అండ్ రిమైనింగ్ థింగ్ వచ్చి RESTful సర్వీసెస్ అండ్ ఇక్కడ వచ్చి ఆత్. ఓకే, పోస్ట్ మెథడ్. ఓకే, ఇందులో మనకు బేసిక్ ఏంటంటే కంటెంట్ టైప్ అనేది హెడర్ ఉంది. ఓకే, కాబట్టి కంటెంట్ టైప్ తీసుకోవాలి. హెడర్లోకి వచ్చేసి యాడ్ చేస్తే కంటెంట్ టైప్ అప్లికేషన్ చేసాను. ఓకే, అండ్ కింద కూడా మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలనేది డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బేసిక్గా మనం ఆథరైజేషన్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈ ఆథరైజేషన్లోకి వచ్చేసరికి యాడ్ బేస్ యూఆర్ఎల్ అనేది యాడ్ చేయాలి. మనకి ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయాలంటే ఇది మన బేస్ యూఆర్ఎల్. ఓకే, కాబట్టి ఈ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ యూఆర్ఎల్లో మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇది యాక్సెస్ చేయాలి కాబట్టి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మ్యాండేటరీ పాస్వర్డ్. ఓకే, మనకి ఏమైనా డొమైన్ అది ఏమన్నా ఉంటే మనం అప్పుడు కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ వరకు ప్రొవైడ్ చేసేసాం. ఓకే, అప్లికేషన్ చేసాను అన్ని. మనకి దాని తర్వాత మనం దీన్ని రన్ చేస్తే మనకు టోకెన్ అనే ఫీల్డ్ మనకు జనరేట్ అవుతుంది. ఓకే, ఇలా టోకెన్ వస్తుంది. ఈ టోకెన్ని మనం రీడ్ చేసుకోవాలి. కాబట్టి రీడ్ చేయాలంటే మనకు అగైన్ మనం కాన్ఫిగ్ ఎలిమెంట్లోకి వెళ్ళేసి పోస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళేసి జేఎస్ఎన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి.
ఓకే. ఈ జేఎస్ఎన్ ఎక్స్ట్రాక్ట్‌లోనే మనం టోకెన్ అనే వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఇది డైరెక్ట్‌గా మనకు ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ఫస్ట్ కర్లీ బ్రేసెస్ వచ్చి దాంట్లో టోకెన్ వస్తుంది కాబట్టి డాలరు ఆ డాట్ మన టోకెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది మనకు ఎక్కడ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనకు గ్లోబల్‌లో క్రియేట్ అవ్వాలనుకుంటే ఇందులోనే మళ్ళీ మనకు పోస్ట్ దాంట్లోకెళ్ళేసి సారీ పోస్ట్ ప్రాసెస్‌లో తర్వాత పోస్ట్ దీంట్లోకొచ్చేసి ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే హెల్పర్‌లోకెళ్ళేసి ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ సెట్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఈ సెట్ ప్రాపర్టీస్‌ని క్రియేట్ చేసేయాలి. ఓకే. ఇక్కడ మనకు ఈ వాల్యూ ఏం కావాలనుకుంటున్నామో అది టోకెన్ అండ్ కింద కూడా అలాగే టోకెన్ పెడదాం. కాపీ అండ్ జనరేట్ అండ్ గో టు హియర్ పేస్ట్ ఇట్. ఓకే. ఇక్కడ టోకెన్‌లో మనకేంటంటే బేసిక్‌గా మనం ఎక్స్ట్రాక్ట్‌లో మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఈ పర్టిక్యులర్ టోకెన్ దాన్ని తీసుకొని ఇక్కడికొచ్చేసరికి డాలర్ కర్లీ బ్రేసు అండ్ టోకెన్. అండ్ ఇక్కడికొచ్చేసరికి టోకెన్ 1 అని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఓవర్‌లాప్ గాకోకున్నట్లు ఉంటుంది కాబట్టి. ఓకే. ఓవర్‌లాప్ గాకోకున్నట్లు ఉండడం కోసం టోకెన్ 1 అని పెట్టామన్నమాట. ఓకే. అండ్ బిజినెస్ స్క్రిప్ట్‌లోకొచ్చేసి ఇక్కడ స్క్రిప్ట్‌లో పేస్ట్ చేయాలి. ఓకే. అండ్ దీన్ని యాక్సెస్ చేయడానికి ఏంటంటే మళ్ళీ టూల్‌లోకెళ్ళి ఫంక్షన్స్‌లోకెళ్ళేసి ప్రాపర్టీస్. ఓకే. ఇక్కడ మనకు టోకెన్ అని ప్రొవైడ్ చేద్దాం. కాపీ అండ్ జనరేట్. ఓకే. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడికొచ్చేసి పేస్ట్ చేస్తే అండ్ ఇక్కడ కోలన్స్ ఉన్నాయి కదా! అది తీసేద్దాం. ఓకే. మనకి బేసిక్‌గా ఏంటంటే టోకెన్ 1 అనేది వేరియబుల్. కాబట్టి ఈ వేరియబుల్ ఇది కాపీ చేసుకొని మీరెక్కడైతే వాడాలనుకుంటున్నారో అక్కడ వాడుకోవచ్చనమాట. హ్యాపీగా వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే. అండ్ మనకు ఇప్పటి వరకు అయిపోయింది కదా! అండ్ మనకు ఇందులో మనకు ఒక సాంపులర్ లిజనర్ క్రియేట్ చేద్దాం. వ్యూ ట్రీ. ఓకే. ఇప్పుడు మనకి ఇవన్నీ రన్ చేసామంటే మనకు ఆటోమేటిక్‌గా మనకు రిజల్ట్ అనేది పాస్ ఆర్ ఫెయిల్ అని తెలుస్తుంది. ఓకే. అండ్ రన్ చేస్తున్నాను. టోకెన్ పాస్ అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ రెస్పాన్స్ డేటాలోకెళ్ళేసి బ్యాడ్ క్రెడెన్షియల్స్ ఓకే ఇచ్చింది. బ్యాడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పి మనకి రెస్పాన్స్ బాడీ ఇచ్చింది. బికాస్ ఆఫ్ మనకు ఫుల్ అండ్ ఫ్లెడ్జ్‌గా మనకు రిక్వెస్ట్ అనేది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి సాంపుల్ రిక్వెస్ట్ మనకి ఇక్కడ చూస్తే 200 ఓకే. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ 200 ఓకేతో పాటు టోకెన్ అనేది వస్తుంది ఏబీసీ అనేది. బట్ మనకది రాలేదు. ఓకే. అండ్ డిఫాల్ట్‌గా అడ్మిన్ పాస్వర్డ్ అని ఉంది. బట్ సేమ్ థింగ్ మనం అలాగే పాస్ చేసాం. బట్ సమ్‌వేర్ సంథింగ్ మిస్టేక్ అండ్ లేదంటే మనకు వాళ్ళు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయకపోయుండొచ్చు. దానివల్ల మనకు అది అలా వస్తుందన్నమాట. ఓకే. లేకపోతే మనకు 100% మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఈవెన్ 200 ఓకే అంటే మనకు 200 ఓకే. రెస్పాన్స్ కూడా అనేది 100% పాస్. వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే. బట్ ఏంటంటే మనకు ఆ టోకెన్ రెస్పాన్స్‌లో వస్తుంది కదా! ఆ రెస్పాన్స్‌లో అనేది మనకు టోకెన్ రావాలి. రీజన్ వచ్చి బ్యాడ్ క్రెడెన్షియల్స్. వాళ్ళ క్రెడెన్షియల్స్ అనేది మార్చారు. కాబట్టి మనకు ఈ అడ్మిన్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ 123 పెట్టాం. బట్ ఎందుకు అది మిస్ మ్యాచ్ అయ్యింది అనేది మనకు తెలీదు. ఓకే. ఒకవేళ మనకి ఇంకా ఏదన్నా చేంజెస్ గాని ఏమన్నా ఉన్నా మనకు ఆటోమేటిక్‌గా వాళ్ళు చెప్తారనమాట. ఏంటి అనేది. ఓకే. బట్ ఏంటంటే బేసిక్‌గా మనకు ఇక్కడ పోస్ట్ మెథడ్ మనం ఏదైతే యూఆర్ఎల్ యూజ్ చేసామో అదే యూఆర్ఎల్‌ని మన ఆథరైజేషన్‌లో కూడా ఇవ్వాలి. ఎందుకంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ వాడుతున్నాం కాబట్టి. ఓకే. లేకపోతే అది మనకి 100% వర్క్ అవ్వదనమాట. ఓకే. ఈవెన్ మనకు కంటెంట్ టైప్ ఒకవేళ ఇక్కడ కంటెంట్ టైప్ ఇక్కడ కూడా యాడ్ చేసి చూద్దాం ఒకసారి పారామీటర్‌లో. బేసిక్‌గా మనం యాడ్ చెయ్యము. ఒకసారి చూద్దాం. వర్కౌట్ అయితే బెటర్. మనకి వాళ్ళేం చెప్పలేదు ఇక్కడ ఏది వాడాలని. కాబట్టి ఉండకపోవచ్చు అనుకుంటున్నా.
చూద్దాం ఈసారి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో. బ్యాడ్ రిక్వెస్ట్. ఇది అవసరం లేదు. ఆథరైజేషన్ కరెక్ట్ గానే పెట్టాము. బట్ బేసిక్ అండ్ యూజ్ మనకి పర్మిషన్ ఇచ్చినట్లు లేరు వీళ్ళు క్రియేట్ చేయడానికి. ఈ వన్ మోర్ టైం మళ్ళీ రన్ చేసి చూద్దాం ఎందుకైనా బెటర్. బ్యాడ్ క్రెడెన్షియల్. ఓకే. క్రెడెన్షియల్స్ అనేది వాళ్ళు మార్చారు. కాబట్టి మనం క్రెడెన్షియల్స్ అనేది మనకు వర్కౌట్ అవ్వట్లేదు ఇది. ఓకే. లేకపోతే మనకు 100% మనం చేసిన దాని ప్రకారం అయితే 100% మనం కరెక్ట్ గానే పెట్టాం అన్నీ. బట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేసేకి లేదు. ఓకే. లేకపోతే మనకు 100% ఇది వర్క్ అయ్యేది. ఎందుకు? యాక్సెస్. బట్ ఇలాగే మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. ఇది బ్యారెట్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా క్రియేట్ చేస్తాము. అండ్ మరి బ్యారెట్ టోకెన్ ఎలా యాడ్ చేస్తామంటే హెడర్స్‌లో మనం ఇది క్రియేట్ చేశాక బ్యారెట్ టోకెన్ అండి ఇక్కడ ఆథరైజేషన్ అని చెప్పేసి ఒకటొస్తుంది. ఓకే. బేసిక్‌గా. ఓకే. అది ఆథరైజేషన్ అని చెప్పేది ఉంటుంది. ఆ ఆథరైజేషన్‌ని యూజ్ చేసి బేసిక్ అని పెట్టేసి బేసిక్ గాని లేదంటే బ్యారియర్ అని చెప్పి గాని పెట్టి మనం వాడతామన్నమాట ఇక్కడ. యాడ్ చేయాలి ఒక హెడర్. ఎలా యాడ్ చేస్తామంటే ఆథరైజేషన్. ఓకే. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ బేసిక్ అని, వేరియర్ అని మీ డిపెండ్స్ అపాన్ మీకు ఏదైతే ఇస్తారో దాని ప్రకారం అంట. వేరియర్ అని చెప్తే వేరియర్ అండ్ ఈ టోకెన్ వాడేటప్పుడు ఏంటంటే డాలర్ అండ్ 2 కర్లీ బ్రేసెస్ అండ్ టోకెన్. మేము ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ టోకెన్. ఒకవేళ మీరు యూనివర్సల్ లెవెల్‌లో క్రియేట్ చేశారు అంటే షెల్ స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేశారు. అండ్ అంటే ఈ పర్టిక్యులర్‌గా ఉంది కదా! ఇది మనకు కావాల్సింది. ఓకే. ఈ పర్టిక్యులర్ వాల్యూ తీసుకొనొచ్చేసి మీ హెడర్‌లో ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో పేస్ట్ చేస్తారు. ఓకే. క్రియేట్ చేసి యాక్సెస్ చేస్తారనమాట. ఓకే. ఇలా చేస్తూ మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. ఓకే. ఓకే. ఇది సింపుల్ యాక్సెస్ టోకెన్ క్రియేషన్‌కి. అండ్ మీరు ఇంకా దీంట్లో యూజర్ వేరియబుల్స్ అని, డిఫాల్ట్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు చూసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.